వెంకటపురం అనే పల్లెటూరులోని మాధవయ్య పార్వతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి శివరాం మరియు శ్యామల అనే 2 పిల్లలుండేవారు. మాధవయ్య అంగవైకల్యం వల్ల, అతనికున్న కాలు సమస్య వల్ల చిన్న చిన్న పనులు మాత్రమే చేస్తూ ఉండేవాడు. వాళ్లకి 2 ఆవులుంటాయి. వాటి ద్వారా వచ్చే పాలనమ్మి వాటితో వచ్చే డబ్బులతో మరియు పార్వతమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో వేరే వాళ్ల ఇంట్లో పనులు చేయగా వచ్చిన డబ్బులతో ఇంటి ఖర్చులకు వినియోగిస్తూ వాటితో బ్రతికేవారు. ఇంట్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా సరే పిల్లలిద్దరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తూ ఉంటారు. వీరుంటున్న పూరిపాక తప్ప వేరే ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. పిల్లలిద్దరినీ బాగా చదివించాలనుకుంటారు. కాని శివరాంకు మాత్రం ఎంత చదువుతున్నా చదువెక్కదు. అదే వీధిలో ప్రకాష్, పద్మావతి అనే మధ్యతరగతికి చెందిన దంపతులు ఉండేవారు. వారి ఏకైక సంతానం శ్రీహరి. శ్రీహరిని ప్రముఖ ప్రైవేట్ విద్యాసంస్థ అయిన గోవింద టెక్నో స్కూల్స్లో చదివిస్తూ ఉండేవారు. తమ కొడుకుని పెద్ద చదువులు చదివించాలని అనుకుంటారు. శ్రీహరి ప్రతిదీ బట్టి పట్టి చదువుతూ ఉంటాడు. అలా పరీక్షల్లో వచ్చిన మార్కులను చూసి ప్రకాష్, పద్మావతి ఎంతో సంతోషపడిపోయి కొడుకు గురించి అందరితో గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. తన కొడుకు ఎంతో బాగా చదువుతాడని అనుకుంటుంది. శివరాం, శ్రీహరి, కరీం, శ్రీను చదువుకునే స్కూల్స్ వేరైనా ఒకే వీధిలో ఉండటం వల్ల వాళ్లంతా సెలవు రోజుల్లో రోజూ సాయంత్రం వేళల్లో కలిసే ఆడుకునేవారు. నాకు ఎంత చదివినా అర్థం కావట్లేదు. పరీక్షలు ఎలా రాయాలో ఏంటో. నాకు ఆ బెంగలేదు. మాకు 3 సెట్స్ పరీక్ష పేపర్స్ ఇస్తారు. అందులో ఉన్న ప్రశ్నలకి ఆన్సర్స్ అన్ని బట్టి పట్టిస్తారు. అందులో ఉన్న ప్రశ్నలే పరీక్షల్లో వస్తాయి. ఆ ప్రశ్నలకి ఆన్సర్స్ రాస్తే చాలు, ర్యాంక్ వచ్చేస్తుంది. నేను తెలుగు మీడియం. నీకు నాకు చాలా తేడా ఉంటుంది. అయినా అలా బట్టి పట్టడం చదువు కాదని నాకు అనిపిస్తుంది. అలా మాట్లాడుకుంటూ ఉండేవారు. వాళ్లందరికీ 10వ తరగతి పూర్తవుతుంది. కొన్నాళ్లకి 10వ తరగతి పరీక్షల్లో శ్రీహరి ఎక్కువ మార్కులతో పాసవుతాడు. శివరాం ఎంతో కష్టపడి చదివినా ఫలితం లేకపోతుంది. ఫెయిల్యూర్గా మిగిలిపోతాడు. పార్వతమ్మ, స్వీట్ తీసుకో. స్వీట్లు పంచుతున్నారేంటి పద్మావతి గారు? ఏదైనా జరిగిందా? అవును, మా అబ్బాయి శ్రీహరికి 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. అవునా? అందుకే నా స్వీట్లు పంచుతున్నారు. చాలా సంతోషం. మీ శివరాంది కూడా ఈరోజే పరీక్ష ఫలితాలు కదా. మీ వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి? పాస్ అయ్యాడా? మా వాడు బయటకు వెళ్ళాడు పద్మగారు. వస్తే వాడినే అడగాలి. వాడు బాగా చదివాడు. ఎక్కువ మార్కులు వస్తాయని వాడు నాతో కూడా చెప్పాడు. అవునా? అయితే చాలా మంచిది. మీ వాడు పాస్ అయితే నువ్వు కూడా మాకు స్వీట్లు పంచిపెట్టు. తప్పకుండా. మా అబ్బాయి మంచి మార్కులతో పాస్ అయితే నేను కూడా మిఠాయిలు పంచిపెడతాను. ఇంటి చుట్టుపక్కల ఉన్నవారందరూ అక్కడికి చేరుతారు. వాళ్లందరూ కూడా పద్మావతి ఇచ్చిన స్వీట్స్ తిని పద్మావతి వాళ్ళ అబ్బాయి శ్రీహరిని బాగా పొగుడుతారు. అక్కడి నుండి వాళ్లందరూ వెళ్లిపోయాక పార్వతమ్మ శివరాం కూడా ఎక్కువ మార్కులతో పాస్ అవుతాడని ఇంట్లో పాయసం చేస్తుంది. అప్పుడే శివరాం ఇంటికొస్తాడు. అందరూ రండి, పాయసం తీసుకోండి. శివరాం, నోరు తీపి చేసుకో. పార్వతి, ఇప్పుడు పాయసం ఎందుకు చేశావు? ఏదైనా విశేషం ఉందా? అవునండి, ఈరోజు మన శివరాం 10వ తరగతి మార్కులు వచ్చాయంట. ఈరోజు ఉదయాన్నే పద్మావతి గారు వచ్చి మన చుట్టుపక్కల వాళ్ళందరికీ మిఠాయిలు పంచిపెట్టారు. వాళ్ళ అబ్బాయి శ్రీహరి మంచి మార్కులతో పాస్ అయ్యాడని. మనవాడు కూడా బాగా చదివాడు కదా, ఫస్ట్ మార్కులతోనే పాస్ అవుతాడని నా నమ్మకం. అందుకే అందరికీ పాయసం పంచుదామని చేశాను. అన్నయ్య, నీ రిజల్ట్స్ వచ్చేసాయి కదా. ఇంకా నువ్వు నీ రిజల్ట్ చూసుకోలేదా? ఈరోజు నాకేమీ చెప్పలేదు. శివరాం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అలా మౌనంగా ఉంటావేంట్రా? చెల్లి అడుగుతుందిగా, చెప్పు. ఇంతకీ నువ్వా శ్రీహరిలాగే మంచి మార్కులతో పాస్ అయ్యావా? లేదమ్మా, నేను ఎంతో కష్టపడి చదివాను. కానీ నాకు అస్సలు చదువు ఎక్కట్లేదు.
నేను పరీక్షల్లో బాగా రాయలేదమ్మా. ఎంత పని చేశావురా. నువ్వు బాగా చదువుకోవాలని ఏ బాధ తెలియకుండా ఇంతవరకు నిన్ను పెంచుతూ వచ్చాం. మాలాంటి పరిస్థితి నీకు రాకూడదని నిన్ను బాగా చదివించి నువ్వు పెద్ద ఉద్యోగాలు చేస్తూ ఉండడం చూడాలని ఆశపడ్డాం. నేను కన్న కలలన్నీ తీసేశావు. నన్ను క్షమించమ్మా, మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. నేను మార్కులు తెచ్చుకుందామని రాత్రి పగలు కష్టపడి చదివాను. కానీ ఇంట్లో ఇబ్బందులు చూస్తూ నేను చదవలేకపోతున్నాను. అందుకే పరీక్షలు నేను రాయలేకపోయాను. మాధవయ్యకి శివరాం అంటే పంచ ప్రాణాలు. తను ఎప్పుడూ బాగా చదవకపోయినా సెలవులు పెట్టినా ఏమీ అనేవాడు కాదు. శివరాం ఏడుస్తూ మాట్లాడటం చూసి మాధవయ్య తట్టుకోలేక, నాయనా శివరాం, నువ్వు బాధపడొద్దు. నీ ప్రయత్నం నువ్వు చేశావు. మార్కులు రాకపోతే ఏం చేస్తాం చెప్పు. నువ్వేమీ బాధపడొద్దు. పరీక్షలు మళ్ళీసారి బాగా రాద్దులే. అమ్మా నాన్న, ఇంకా నా వల్ల కావట్లేదు. ఇక్కడితో నా చదువు ఆపేద్దాం అనుకుంటున్నాను. నేను ఎంత చదివినా నాకు ఈ చదువు ఎక్కట్లేదమ్మా. ఇంట్లో పరిస్థితులు కూడా బాగోలేదు. ఇంకా చెల్లి నేను చదువుకోవడం అంటే ఇంకా కష్టమవుతుంది. ఇక నుంచి నేను ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఇప్పుడు చదువు ఆపేస్తే అందరిలాగా పెద్ద పెద్ద ఉద్యోగాలు నువ్వెలా చేస్తావు? ఇక నుంచి నేను ఏదైనా పని చేద్దాం అనుకుంటున్నాను. అమ్మా, ఏమీ బాధపడొద్దు. మనం చెల్లిని బాగా చదివిద్దాం. నాన్నకి బాగోకపోయినా ఇన్నాళ్ళు తాను కష్టపడుతూ వచ్చాడు. ఇక నుంచి ఏదో ఒక పని చేసి మీ ఇద్దరిని బాగా చూసుకోవాలన్నదే నా కోరిక. నేను నా చదువుల కోసం మీతో ఇంకా డబ్బులు ఖర్చు పెట్టించలేను. 10వ తరగతి వరకు చదివాను కదమ్మా, ఇది చాలు. నేను ఏదైనా పని చూసుకుంటాను. అలా తల్లికి చెప్పి శివరాం చదువు ఆపేస్తాడు. తన తోటి స్నేహితులు పెద్ద కాలేజీల్లో చదువుకుంటున్నా తను మాత్రం కష్టపడి తన తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలని అనుకుంటాడు. అలా ఉద్యోగాల కోసం వెతికి కొన్ని రోజులకి ఒక హోటల్లో జాయిన్ అవుతాడు. ఆ హోటల్లో శివరాంకి 5,000 రూపాయలు జీతంగా ఇస్తారు. ఇంత చిన్న వయసులోనే నువ్వు పనిలోకి వెళ్ళిపోతున్నావా నాయనా? ఎంతో బాధగా ఉంది. అదే నాకు ఇలాంటి పరిస్థితి లేకపోతే నువ్వు చదువుకుని ఎంతో ప్రయోజకుడు అయ్యేవాడివి. నాన్న, మీరు ఏమీ బాధపడవద్దు. నేను చదువుకోకపోయినా కష్టపడి పైకి వస్తాను. నాకు తెలుసు నాన్న, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. అలా రోజు శివరాం హోటల్కు వెళ్లి ఉద్యోగం చేసుకుంటాడు. తనకొచ్చిన జీతంతో వాళ్లకున్న అప్పులు వడ్డీలు కట్టడానికి సరిపోతుంది. అలా కొన్ని రోజులు గడుస్తుంటాయి. పట్నంలో గోవింద కాలేజీలో బాగా చదువు చెప్తారంట. అది పెద్ద కాలేజీ. మన అబ్బాయిని అందులోనే జాయిన్ చేద్దాం. అయితే డబ్బులు బాగా అవుతాయనుకుంటా. ఎంత డబ్బులు ఖర్చైనా పర్వాలేదు. అప్పు చేసి అయినా బాగా చదివిద్దాం. మన అబ్బాయికి జాబు వస్తే ఆ అప్పులన్నీ కొన్నేళ్లలోనే తీరిపోతాయి అని మాట్లాడుకుని వారిద్దరూ ఆ గ్రామంలో పెద్ద తాకట్టు వ్యాపారైన రామ్లాల్ దగ్గరికి వెళ్తారు. అయ్యా, మా అబ్బాయి శ్రీహరి 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. వాడిని ప్రముఖ విద్యా సంస్థ అయిన గోవింద కాలేజీలో జాయిన్ చెయ్యాలి అనుకుంటున్నాము. కాబట్టి మాకు కొంత డబ్బు అప్పుగా కావాలి. అప్పు చేసి మరీ చదివిస్తున్నారు అంటే మీ వాడు బాగా చదువుతాడు అనుకుంటా. అవునండి, మా వాడు బాగా చదువుతాడు. మన ఊరికి, మన మండలానికి, మన జిల్లాకి మంచి పేరు తీసుకుని వస్తాడు చూడండి. అవునా? సరే, మీ నమ్మకం చాలా గొప్పది. నేను తప్పకుండా ఇస్తాను డబ్బులు అప్పుగా అని చెప్పి వాళ్లకి కొంత డబ్బు అప్పుగా ఇస్తాడు రామ్లాల్. ఎక్కువ వడ్డీ అయినా వాళ్ల అబ్బాయి శ్రీహరి మీదున్న నమ్మకంతో వాళ్ల ఇల్లుని తాకట్టుగా పెట్టి అప్పు తీసుకుంటారు. ఆ డబ్బులు గోవింద కాలేజీలో కట్టి శ్రీహరిని జాయిన్ చేస్తారు. శ్రీహరి పట్నంలో హాస్టల్లో ఉంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తుంటాయి. ఏంటి పార్వతమ్మ, శివరాం చదువు మానేస్తాడంట? నాకు శ్రీహరి చెప్పాడు. ఎవరో హోటల్లో జాయిన్ అవుతాడంట కదా. పద్మావతి మాటలు విని పార్వతమ్మకి దుఃఖమొస్తుంది. తన కొడుకుని హేళన చేయడానికి ఇలా అడుగుతుందని తెలిసిన పార్వతమ్మ ఏం చెప్పాలో తెలియక, 10వ తరగతి వరకు చదివాడు శివరాం. ఇంకా పై చదువులు చదవాలంటే పట్నం వెళ్ళాలిగా. మమ్మల్ని వదిలి అంత దూరం వెళ్ళలేక చదువు ఆపేసి ఇక్కడే ఉండిపోతున్నాడు.
పట్నంలో చదవడానికి ఏమైంది? ఇక్కడే ఉండిపోతే ఉద్యోగాలు రావు కదా. ఇంకా పెద్ద చదువులు చదివితేనే మంచి పొజిషన్లో ఉంటారు. శ్రీహరిని పట్నంలో పెద్ద గోవింద కాలేజ్లో జాయిన్ చేశాను. ఖర్చు ఎక్కువే అయినా వాడి భవిష్యత్తు బాగుంటుంది. పైగా ఎక్కువ మార్కులు రావడంతో చాలా ఫీజు తగ్గించారు. నిజమే, కానీ వాడు ఎప్పుడూ బయట ఊరు వెళ్ళలేదు. ఇంకా వాడు పట్నం వెళ్ళాలని అంటున్నాడు. ఇక్కడే ఉన్నా వాడికి మంచి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వాడి జీవితం బాగానే ఉంటుంది. పార్వతమ్మ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. పార్వతమ్మ ఇంట్లో దేవుడి ముందు కూర్చొని ఎంతో బాధపడుతుంది. కొడుకు చదువు ఆగిపోయినందుకు తన జీవితం ఏమవుతుందో అని తను పడుతున్న కష్టాల గురించి ఏడుస్తుంది. ఆ రోజు శివరాంకి విపరీతమైన జ్వరం వస్తుంది. ఆరోగ్యం అస్సలు బాగోదు. తన మందుల కోసం వాళ్ళమ్మ 300 రూపాయలిస్తుంది. అన్నయ్య, నా తోటి స్నేహితులందరూ హోటల్కి వెళ్దామంటున్నారు. నాకు కాస్త డబ్బులు ఇస్తావా? నేను వెళ్తాను. సరే చెల్లి, ఈ 200 తీసుకుని జాగ్రత్తగా వెళ్ళిరా. నువ్వు బాగా చదువుకోవాలి. నేను ఎలాగో చదువు ఆపేశాను. నువ్వైనా బాగా చదువు చెల్లి. వద్దన్నయ్య, ఈ డబ్బులు నీ దగ్గరే ఉండనివ్వు. ఈ డబ్బులు మనకు ఎంతో అవసరం. నువ్వు ఒక్కడివే ఇంటి మొత్తాన్ని చూసుకుంటున్నావు. ఎంతో కష్టపడుతున్నావు. నేను ఇవేమీ ఆలోచించకుండా డబ్బులు అడిగాను. నా దగ్గర ఇంకా డబ్బులున్నాయి. నువ్వు నీ స్నేహితులతో కలిసి సంతోషంగా వెళ్ళిరా. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు కదా అన్నయ్య. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే నేను తీసుకుని వెళ్తాను అని. లేదు చెల్లి అని తన దగ్గర డబ్బులు చూపిస్తాడు. అప్పుడు శ్యామల ఆ డబ్బులు తీసుకుని ఎంతో ఆనందంగా వెళ్ళిపోతుంది. ఇదంతా పార్వతమ్మ చూస్తుంది. నీ ఆరోగ్యం బాగాలేదని నేను నీకు మందుల కోసం డబ్బులు ఇస్తే అవి తీసుకెళ్లి మీ చెల్లికి ఇస్తావా? నువ్వు మందులు కొనుక్కోకుండా శ్యామలాకి ఎందుకు ఇచ్చావు? అమ్మా, నాకు తగ్గిపోతుంది. తన స్నేహితులందరూ వెళ్ళి నా చెల్లి డబ్బులు లేకుండా ఉండిపోతే ఎంతో బాధపడుతుంది. తాను ఆనందంగా ఉండడమే కదా నేను చూడాలి. శివరాంకి తన చెల్లెలి మీదున్న ప్రేమ చూసి ఎంతో ఆనందపడుతుంది. 2 రోజుల తర్వాత శివరాం ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది. అలా కొన్ని రోజులు గడుస్తుంటాయి. శ్రీహరి చదువు కోసం చాలా డబ్బులు అప్పు చేసి చదివిస్తూ ఉంటారు అతని తల్లిదండ్రులు. కొన్ని రోజులకి శ్రీహరి ఇంటర్లో ఎక్కువ మార్కులతో పాస్ అవుతాడు. అది పేపర్లో వేస్తారు. ప్రకాష్ ఊర్లో అందరికీ అది చూపిస్తూ కొడుకుని పొగుడుతూ ఉంటాడు. పద్మావతి వీధిలో అందరికీ శ్రీహరి గురించి గొప్పలు చెబుతుంది. కాలేజ్ హాలిడేస్ ఇవ్వటంతో శ్రీహరి ఊరు వస్తాడు. హాయ్రా శ్రీహరి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? పట్నంలో కాలేజ్ ఎలా ఉంది? ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్స్తో పాస్ అయ్యావు కదా, కంగ్రాచులేషన్స్ రా. కాలేజీలో ఎగ్జామ్స్కి పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఎందుకంటే ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్ అన్నీ మాకు ముందే చెప్పేస్తారు. అన్నీ ప్రిపేర్ అయ్యి వెళ్ళి రాసేస్తాం. మొత్తం బట్టి పట్టడమే నేను. అందుకని అన్ని ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అలా కొంతసేపు మాట్లాడుకొని వెళ్ళిపోతారు. కొన్నేళ్లకి శ్రీహరి డిగ్రీ కూడా మంచి మార్కులతో పాస్ అవుతాడు. కొన్ని రోజులకి శ్రీహరికి సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. శివరాం, ఎక్కడికి వెళ్తున్నావు? హోటల్కేనా? ఇంకా ఆ హోటల్లోనే చేస్తున్నావా? ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తావురా అదే హోటల్లో? అవును శ్రీహరి, తప్పదు. ఇంకా కొన్నాళ్ళు అదే హోటల్లో పనిచేయాలి. మా చెల్లిని చదివించాలి, మా అప్పులు తీర్చాలి. అప్పటి వరకు నాకు తప్పదు. ఇదిగో స్వీట్ తీసుకో. నాకు మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. 40,000 రూపాయల జీతం రా నెలకి. నేను పట్నం వెళ్తున్నాను రేపు. నీకు ఈ విషయం చెప్దామని ఇంటికి వస్తే నువ్వు లేవు. నువ్వు హోటల్కి వెళ్ళడం చూసి ఇటుగా వచ్చాను. కంగ్రాట్స్ రా, నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ప్రయోజకుడయ్యావు. ఇంకా పట్నం వెళ్ళిపోతున్నావు అన్నమాట. కేవలం పండగలప్పుడు మాత్రమే కనిపిస్తావేమో మన ఊళ్ళో. థ్యాంక్స్ రా. అవునరా, తప్పదుగా మరి. ప్రతి పండక్కి తప్పకుండా వస్తాను, కలుద్దాం. నీలాగే నేను చదివి ఉంటే నేను కూడా పట్నంలో సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడిని. కానీ నాకు అంత అదృష్టం లేదు. మళ్ళీ ఎప్పుడొస్తావు నువ్వు ఊరు? ఏమోరా, తెలీదు. వాళ్ళు ఎప్పుడు సెలవిస్తే అప్పుడు వస్తానురా. సరేరా, జాగ్రత్తగా వెళ్ళు.
అలా మాట్లాడుకుని శివరాం హోటల్కి వెళ్ళిపోతాడు. శ్రీహరికి ఉద్యోగం రావటంతో పద్మావతి అందరితో గొప్పలు చెప్తూ ఉంటుంది. శివరాం మాత్రం తన జీవితంలో ఎలాంటి మార్పు లేదని బాధపడుతూ ఉంటాడు. తన తల్లి అనుకున్నట్లు ప్రయోజకుడు అవ్వలేదని ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. ఎలాగైనా తన తల్లిదండ్రులు అనుకున్నట్లు పెద్ద ప్రయోజకుడు అవ్వాలని అనుకుంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పై చదువుల కోసం శ్యామలని పట్నంలో కాలేజీలో జాయిన్ చేస్తారు. అక్కడే హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. జీతంగా వచ్చే డబ్బులు ఏమాత్రం సరిపోకపోవడం, స్నేహితులందరూ ఇంకా ఆ హోటల్లోనే పని చేసుకుంటున్నావా అని కొంచెం హేళనగా మాట్లాడటం వల్ల కొన్ని రోజులకి శివరాంకి సొంతంగా వ్యాపారం పెట్టాలనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనని తన తల్లితో చెబుతాడు. అమ్మా, నేను మన ఊరిలోనే ఒక హోటల్ సొంతంగా పెట్టాలి అనుకుంటున్నాను. హోటల్కి సంబంధించిన పనులన్నీ నేనే చక్కగా నేర్చుకున్నాను. క్షణాల్లో అన్ని వంటలు చేయగలను. ఇంకా ఎన్ని రోజులని అలా ఎదుగు బదుగు లేని ఆ పని చేస్తూ ఉండాలి నేను? కనీసం జీతం కూడా సరిపోవట్లేదు మన ఖర్చులకి. అందుకే ఇలా అనుకుంటున్నాను. నువ్వేమంటావమ్మా? మంచి ఆలోచన నాన్న, నువ్వు మొదలుపెట్టు. మన దగ్గర ఉన్న కొంత డబ్బులతో పాటు ఇంకొన్ని డబ్బులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పుగా తీసుకుందాం. సరే అమ్మా. తను పనిచేసిన హోటల్ దగ్గరికి వెళ్లి యజమానితో వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్న విషయం గురించి చెబుతాడు. అయ్యా, ఎన్నాళ్ల నుంచో మీ దగ్గర పనిచేస్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేస్తాను? అందుకే సొంతంగా నేను చిన్న వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నాను. మంచి విషయమే శివరాం. నువ్వు మొదలు పెట్టుకో, కానీ నా దగ్గరలో కాకుండా కొంచెం దూరంగా పెట్టుకో. పక్క పక్కనే ఇద్దరివే ఉంటే ఎప్పటికైనా ఇబ్బంది రావచ్చు. అలాగే అయ్యా. శివరాం అనుకున్నట్లు వడ్డీకి డబ్బులు తీసుకుని పట్నం వెళ్తున్న రోడ్డు దగ్గర చిన్నగా వ్యాపారం మొదలు పెడతాడు. టిఫిన్స్, టీ మాత్రమే పెడతాడు. వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. కొంతమంది బిర్యానీ మీల్స్ కోసం వచ్చి అది లేక వెళ్లిపోయేవారు. శివరాం తన హోటల్కి వచ్చిన ప్రతి ఒక్కరితో చాలా మంచిగా మాట్లాడుతూ కలివిడిగా ఉండేవాడు. శివరాం, బజ్జీ చట్నీలు చాలా రుచికరంగా ఉన్నాయి. నచ్చాయా సూరయ్య బాబాయ్? ఇంకో 2 బజ్జీలు వేయినా? నేను డబ్బులు అంతా ఎక్కువ తీసుకురాలేదురా. మరేం పర్లేదు బాబాయ్, రేపు వచ్చినప్పుడు ఇవ్వు. అక్క, బావకి మన హోటల్లో పూరి అంటే చాలా ఇష్టం. ఒక ప్లేటు ఎక్స్ట్రా కట్టమంటావా? అలా మాట్లాడుతూ ఎక్స్ట్రా ఇడ్లీ కూడా వేసేవాడు. అందరికీ కడుపు నిండా పెట్టేవాడు. లాభం తక్కువ వచ్చినా ఊరిలో అందరి మధ్య మంచి పేరు తెచ్చుకున్నాడు శివరాం. పట్నం వెళ్లే రోడ్డు పక్కన ఉండటం వల్ల అటుగా వెళ్తూ ఉండే ఎక్కువ ప్రయాణికులు కూడా వస్తూ ఉండేవారు. కానీ వారందరూ ఎక్కువగా బిర్యానీ గురించే అడిగేవారు. ఏమయ్యా, చికెన్ దమ్ బిర్యానీ ఏమన్నా ఉందా? మా దగ్గర బిర్యానీలు ఉండవు సార్. ఓన్లీ టిఫిన్స్ అండ్ మీల్స్ మాత్రమే ఉంటాయి సార్. అదేంటయ్యా, పట్నం వెళ్లే రోడ్డు పక్కన హోటల్ పెట్టి బిర్యానీలు ఉండవు అంటావు? సరేలే, దారిలో ఇంకా ఏమైనా హోటల్స్ ఉన్నాయేమో చూసుకుంటాం. ఎక్కువగా జనాలు బిర్యానీ కోసం రావటంతో అదే హోటల్లో బిర్యానీ పెడదామని అనిపిస్తుంది శివరాంకి. చిన్ననాటి స్నేహితుడైన కరీం దగ్గరికి వెళ్లి బిర్యానీ చేసే విధానం నేర్చుకోవాలని అనుకుంటాడు. అందుకని ఒకరోజు కరీం దగ్గరకు వెళ్లిన శివరాం, కరీం, నా హోటల్లో టిఫిన్స్, మీల్స్ అన్నీ బాగానే అవుతున్నాయి. కానీ చాలా వరకు అటుగా వెళ్తుండే ప్రయాణికులు ప్రత్యేకంగా బిర్యానీల కోసమే వస్తున్నారు. బిర్యానీలు లేవు అని చెప్పగానే వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేను నా హోటల్లో బిర్యానీ కూడా పెట్టాలి అనుకుంటున్నా. నీకు బిర్యానీలు చేయడం బాగా వచ్చు కదా, నాకు నేర్పిస్తావా? నాకు ఈ సహాయం చెయ్యి. అయ్యో శివరాం, నువ్వు ఇంతగా అడగాలా? నేను నీకు తప్పకుండా నేర్పిస్తాను. పట్నంలో నాది కూడా బిర్యానీల వ్యాపారమే. కరీం దగ్గరికి వెళ్లి
బిర్యానీ తయారు చేసే విధానాన్ని నేర్చుకుంటాడు. శివరాం, మనం బిర్యానీ చేసినప్పుడు నాణ్యమైన వంట నూనె, ఎలాంటి కల్తీ లేని స్వచ్ఛమైన నెయ్యి, నాణ్యమైన బాస్మతి బియ్యం వాడాలి. చికెన్ని లేదా మటన్ని చాలా శుభ్రంగా కడిగి సిద్ధం చేసుకోవాలి. బిర్యానీ కోసం మసాలా మనమే రెడీ చేసుకొని ఉంచుకుంటే బిర్యానీ చేసే ప్రతిసారి మనం వేసినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి అల్లం పేస్ట్, బిర్యానీ ఆకులు, లవంగాలు, కొత్తిమీర, జాపత్రి, యాలకులు, గరం మసాలా, ఉప్పు, పెరుగు, కొన్ని నిమ్మకాయలు, కుంకుమ పువ్వు, ఇంకా కొన్ని మసాలా ఇవన్నీ వేసి చికెన్కి పట్టించి రైస్ వేసి బిర్యానీ చెయ్యాలి. బిర్యానీతో ఒక ఉడికించిన గుడ్డు కూడా పెట్టిస్తే ఇంకా నచ్చుతుంది తినేవారికి. అలాగే కరీం. రెండు రోజులుండి కరీం దగ్గర బిర్యానీ పూర్తిగా నేర్చుకుని తన హోటల్లో బిర్యానీ పెట్టడం ప్రారంభిస్తాడు. బిర్యానీ బాగుండటంతో ఇంకా ఎక్కువ కస్టమర్లు వస్తూ ఉంటారు. తన మిత్రుడు కరీం చెప్పినట్టే అన్ని నాణ్యమైన సరుకులు వాడి రోజు రకరకాల బిర్యానీలు చేస్తూ ఉండేవాడు. బాబాయ్ బాగున్నారా? మన బిర్యానీ ఎలా ఉంది? బాగుందా? వేసుకోండి, ఇంకొంచెం వేసుకోండి, బాగుంటుంది, తినండి బాబాయ్. బిర్యానీ చాలా రుచికరంగా చేస్తున్నావు శివరాం, చాలా బాగుంది. పట్నంలో పెద్ద పెద్ద హోటల్స్లో చేసినట్టే చేస్తున్నావుగా. శివరాం, నాకు 2 ప్యాకెట్లు బిర్యానీ కావాలి. నేను డబ్బులు రేపిస్తాను. సరే అక్క, పర్వాలేదు, తీసుకెళ్ళండి అక్క. అలా వ్యాపారం బాగా సాగుతూ ఉంటుంది. శివరాంకి అస్సలు ఖాళీ లేకుండా జనాలు వస్తూనే ఉంటారు. వ్యాపారంలో బాగా లాభాలు వస్తుంటాయి. ఒకరోజు రాత్రి శ్రీహరి శివరాంకి ఫోన్ చేస్తాడు. శివరాం, ఎక్కడున్నావు? హోటల్లోనే ఉన్నాను శ్రీహరి, చెప్పు ఏమైందో. మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయారంట. నువ్వు ఒక్కసారి త్వరగా వెళ్ళవా మా ఇంటికి? అప్పటికప్పుడు తన పనులన్నీ పక్కన పెట్టి శ్రీహరి వాళ్ల అమ్మ పద్మావతిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. 2 రోజులకే పద్మావతి ఆరోగ్యమంతా సర్దుకుంటుంది. శ్రీహరి వాళ్ల తల్లిదండ్రులకి ఏం కావలసి వచ్చినా దగ్గరుండి చూసుకుంటాడు. శ్రీహరి తల్లిదండ్రులు శివరాం మంచితనానికి పొంగిపోతారు. నువ్వు చేసిన సహాయం జన్మలో మర్చిపోలేము. నీ పనులన్నీ పక్కన పెట్టి నీ స్నేహితుడి మాటకు విలువిచ్చి నాకెంతో సహాయం చేశావు. నీ వ్యాపారం వదిలి సమయానికి వచ్చి నా ప్రాణాలను కాపాడు. అమ్మా, మీరు నాకు కృతజ్ఞతలు చెప్పొద్దు. శ్రీహరి నా స్నేహితుడు కాబట్టి మీరు నాకు అమ్మలాంటి వారే కదా. మీ ఆరోగ్యం కుదుటపడింది, అది నాకు చాలా సంతోషం. గతంలో శివరాం తల్లి పార్వతమ్మతో తాను ప్రవర్తించిన దానికి ఎంతో సిగ్గుపడుతుంది. శ్రీహరికి సెలవు దొరక్కపోవడంతో రావటం ఆలస్యమవుతుంది. వారం రోజుల తర్వాత శ్రీహరి ఆఫీస్లో సెలవు పెట్టి వస్తాడు. థ్యాంక్స్ రా శివరాం, నువ్వు గానీ దగ్గర లేకపోతే వారి పరిస్థితి ఎలా ఉండేదో. పర్వాలేదురా, నేను ఇక్కడే ఉంటాను కదా. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా నేనే చూసుకుంటానులే. నువ్వేంటి అలా అయిపోయావు? జుట్టు మొత్తం ఊడిపోయింది. సాఫ్ట్వేర్ జాబ్ కాదు కానీ నా ఆరోగ్యం కూడా అస్సలు బాగోలేదు. ఒత్తిడి ఎక్కువైపోతుంది, వర్క్ ప్రెషర్ కూడా చాలా ఉంటుంది. అవునా, నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నావు అనుకున్నా ఇన్నాళ్ళు. అస్సలు హ్యాపీగా లేను. ఈ మధ్య ఇంట్లో ఏం బాగుండడం లేదు అసలు. వచ్చిన డబ్బుల్లో ఖర్చులు ఎక్కువైపోవడం, ఇంట్లో కూడా సరిపోవట్లేదు. మా అమ్మా నాన్న నా చదువుల కోసం మా ఇంటిని తాకట్టు పెట్టి మరీ అప్పు తెచ్చారు. ఇంకా అప్పుడు తీరుస్తూనే ఉన్నాను. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆఫీసులో కంటిన్యూగా వర్క్ ఉంటుంది. వారంలో 2 రోజులు సెలవైనా ఒక రోజు బట్టలన్నీ వాష్ చేసుకోవడానికి సరిపోతుంది. మరుసటి రోజు కళ్ళు మూసి తెరిచేసరికి సోమవారం వచ్చేస్తుంది. ఒక్కోసారి సెలవు రోజుల్లో కూడా ఆఫీస్కి రమ్మంటున్నారు. అసలు ఖాళీనే ఉండట్లేదు. బయటకి ఎక్కడికైనా వెళ్దామంటే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి వద్దామంటే సెలవులు ఇవ్వరు. ఇచ్చిన 2 రోజుల్లో ఊరు వచ్చి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడానికి టైం సరిపోదు. ఇచ్చిన జీతంలో సగం ఖర్చులకే పోతున్నాయి. పట్నంలో అన్ని చాలా ధరలు ఎక్కువ. నాకు చెప్పాలంటే నువ్వే చాలా హ్యాపీ. మన ఊర్లోనే అమ్మా నాన్నలతో కలిసి ఉంటావు. ఎవరిని సెలవులు అడగాల్సిన అవసరం ఉండదు. నీకు నచ్చినట్టు ఉంటావు. నిజమేరా, నేను హోటల్ పెట్టాకే నా లైఫ్ చాలా మారింది. చిన్నప్పుడు మా పరిస్థితి అస్సలు బాగుండేది కాదు. కనీసం 2 పూట్ల తినడానికి కూడా సరిగ్గా భోజనమే ఉండేది కాదు. ఇప్పుడు ఆ ఇబ్బందులన్నీ పోయాయి. నిజమేరా, చిన్నప్పుడు మా ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు, అంతా బాగుండేది. కానీ ఇప్పుడు చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి. కాలం ఇప్పుడు ఒకే దగ్గర ఉండదు కదా, మారుతూ ఉంటుంది. అప్పుడు బాగుండేది,
ఇప్పుడు బాగోట్లేదు. బాధపడకురా, అంతా త్వరలోనే సర్దుకుంటాయి. నా జీవితం మాత్రం చాలా మారిపోయింది. అందులో మన కరీం పాత్ర కూడా చాలా ఉంది. అప్పులన్నీ తీర్చేశాను. అమ్మా నాన్నల కోసం మంచి ఇల్లు కట్టుకున్నాం. చెల్లిని పట్నంలో బాగా చదివిస్తున్నాను. ఇంకా అలా మాట్లాడుకుని శ్రీహరి ఇంటికి వెళ్ళిపోతాడు. శివరాం వ్యాపారం చూసుకుని ఇంటికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు నాన్న? శివరాం దగ్గరికి వెళ్ళి వస్తున్నా. అమ్మకి అసలు బాగాలేదు కదా. మీ ఇద్దరిని ఇలా వదిలి తిరిగి ఉద్యోగానికి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు బాగానే ఉంది కదా నాన్న, తగ్గిపోతుందిలే, నువ్వేం భయపడొద్దు. మీరిద్దరూ ఇక్కడ ఉంటున్నారు, నేనేమో పట్నంలో ఉంటున్నాను. జాబ్లో జాయిన్ అయి ఇన్ని సంవత్సరాలైనా అప్పు మాత్రం తీరట్లేదు. వడ్డీలకు వడ్డీ వేసి ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. ఖర్చులు ఎక్కువైపోవడం, జీతం కూడా సరిపోవట్లేదు. ఆ శివరాం లైఫ్ చూడు, ఎంత హ్యాపీగా ఉన్నాడు. మన ఊర్లోనే హోటల్ పెట్టుకుని వాళ్ళ పేరెంట్స్ దగ్గరే సంతోషంగా ఉంటున్నాడు. నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు కదా నాన్న, నీకు ₹1,00,000 జీతంగా ఇస్తున్నారు కదా. నువ్వు బాగా చదువుకున్నావు. మీరు అన్ని డబ్బులు పెట్టి నన్ను చదివించారు పెద్ద పెద్ద కాలేజీల్లో. నా చదువుల కోసం చాలా అప్పు చేసి ఇప్పటికీ ఆ వడ్డీలు తీర్చలేక ఇబ్బంది పడుతున్నాం. పెద్ద పెద్ద కాలేజీల్లో చదివించినంత మాత్రాన మార్కులు ఉద్యోగాలు రావు నాన్న. ప్రైవేట్ కాలేజీలు అంటాం కానీ అక్కడన్నీ బట్టి చదివిస్తారు. మాకు 3 పరీక్షా పేపర్లు ఇచ్చేవారు. వాటిలో ప్రశ్నలే వచ్చేవి. చివరికి ఇంటర్లో అయితే అసలు క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి బట్టిచ్చారు. ఇంకా మార్కులు రాక ఏమవుతుంది? మార్కులు అసలు పెద్ద విషయం కాదు నాన్న. చదువులో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉద్యోగాలు లేక, ఎక్స్ట్రా స్కిల్స్ లేక రోడ్డు మీద ఖాళీగా తిరుగుతున్నారు. నాతో ఉన్న ఫ్రెండ్స్ కి ఇప్పటికీ కొంతమందికి ఉద్యోగాలు లేవు. పైగా నాలాగే వాళ్ళు చదివారు, అంతంత ఫీజులు కట్టుకొని. ఏదో నా లక్ బాగుండి నాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం నుండి ఎప్పుడు తీసేస్తారో తెలియదు. ఉద్యోగం తీసిన వెంటనే మరొక ఉద్యోగం వెంటనే రాదు. ఉద్యోగంలో ప్రతిరోజు మాకు పరీక్షలాగే ఉంటుంది నాన్న. మమ్మల్ని ప్రతిక్షణం పరిశీలిస్తూ ఉంటారు. 3 రోజులు కొంచెం ఆలస్యంగా వెళ్తే 1 రోజు జీతం కోసేస్తారు. ఎంత వర్క్ చేస్తున్నామో లెక్కలు వేస్తారు. ఆఫీసులో చాలా పోటీ ఉంటుంది. బోలెడన్ని రాజకీయాలు చేస్తారు అన్ని విషయాల్లో. పేరుకే సాఫ్ట్వేర్ జాబ్ నాన్న, అది ఒక నరకం నాన్న. చూసావుగా, మొన్న అమ్మకి ఆరోగ్యం బాగోకపోయినా సెలవు దొరకలేదు. ఇంత బాధని నీలోనే ఉంచుకున్నావా ఇన్నాళ్ళు? నిజమే, ఆ శివరాం హ్యాపీగా ఇక్కడే ఉంటూ బాగా సంపాదిస్తున్నాడు. నీ భవిష్యత్తు బాగుంటుందని ఇంత ఖర్చు పెట్టి నేను పెద్ద పెద్ద కాలేజీల్లో చదివించాను. ఇప్పుడు ఉద్యోగం ఉన్నది కాబట్టి బానే ఉంది నాన్న. మీరేమీ మనసులో పెట్టుకోవద్దు. రేపే నేను ఉద్యోగానికి వెళ్ళిపోవాలి. జాగ్రత్తగా ఉండండి అంటూ తన మనసులో ఉన్న బాధని తన తండ్రితో చెప్పుకుంటాడు. తర్వాత రోజు ఆఫీస్కి శ్రీహరి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ల తర్వాత శివరాం వ్యాపారం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. ఒకరోజు తన స్నేహితుడు శ్రీను కనిపించి, శివరాం, నువ్వెలాగూ రకరకాల బిర్యానీలు చేస్తూ ఉంటావు కదా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా. అందరూ ఇంట్లో చేసిన వంటలు వీడియో తీసి పెడుతున్నారు. నువ్వెలాగూ హోటల్లో చేస్తావు. నీ వీడియోలు కూడా అందరూ చూస్తారు. అందులో డబ్బులు కూడా బాగా వస్తాయి. తను చేస్తున్న ప్రతి వంటలను యూట్యూబ్లో పెడుతూ ఉంటాడు. ఎక్కువ మంది జనాలు చూడటంతో సోషల్ మీడియా నుంచి కూడా డబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ తో ప్రతివారం మీ ముందుకు వస్తాం. కొన్ని రోజులకి శ్రీహరికి ఆరోగ్యం బాగోకపోవటంతో మరలా వెంకటపురం వస్తాడు. వారం రోజులు సెలవు తీసుకుంటాడు. వారం రోజులు పడుకొనే ఉంటాడు. అసలు శ్రీహరి ఊరు వచ్చిన విషయం కూడా తన తల్లిదండ్రులకు తప్ప ఎవ్వరికీ తెలీదు. ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఇంకొన్ని రోజులు సెలవు తీసుకుంటాడు. సెలవు ఎక్కువవటంతో జాబ్లో నుండి శ్రీహరిని తీసేస్తారు. శ్రీహరికి ఏడుపు తప్ప ఇంకేమీ మిగలదు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయాన్నే హోటల్కి వెళ్తున్న సమయంలో పద్మావతి కనిపిస్తుంది. అమ్మా, శ్రీహరి ఎప్పుడు వస్తాడు? ఏమన్నా చెప్పాడా? నీకు తెలియదా శివరాం, వాడు గత 25 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు, ఆరోగ్యం బాగోలేక. నీకు తెలిసేమో అనుకుంటున్నాను. వెంటనే శ్రీహరిని చూడ్డానికి ఇంట్లోకి వెళ్తాడు. శ్రీహరి ఇంట్లో నీరసంగా కూర్చొని ఉంటాడు. శ్రీహరి, ఇప్పుడు ఎలా ఉందిరా? నీ ఆరోగ్యం బానే ఉందా? ఇప్పుడే అంతా సర్దుకుంది. పర్వాలేదు శివరాం, బానే ఉంది. మరి ఇక్కడే ఇంకొన్ని రోజులు ఉంటావా? వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోవాలా? ఎక్కువ రోజులు సెలవు తీసుకోవడంతో నన్ను జాబ్లో నుంచి తీసేశారు శివరాం. ఇంకో జాబు చూసుకుని వెళ్తాను. అయ్యో అవునా? నిన్ను జాబ్లో నుంచి తీసేయడం ఏంటి?
నువ్వు ఎంతో కష్టపడి చదివావు, నీకు ఇలా జరగడం చాలా అన్యాయం. నీలాగే చక్కగా ఊరిలో ఉంటూ ఇక్కడే పని చేసుకుంటూ ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా అమ్మా నాన్నలతో ఉండాలని ఉన్నా నేను ఉండలేను. ఇప్పుడు చూడు, వాడెవడో కంపెనీ వాడు బాగుపడడం కోసం నా జుట్టు కూడా పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకు పెళ్ళి ఎలా అవుతుంది? మళ్ళీ ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? లైఫ్కి జాబ్కి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఇలాంటి కష్టాలు నా ఒక్కడివే కాదు, నాలాగే 90% మంది ఉన్నారు ఇలా కష్టపడుతూ. అవునా, ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ పట్నం వెళ్ళి ఇంకో జాబ్ చూసుకోవడం అంటే నీకు కష్టమే కదా. పోనీ నీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్లకుండా మన హోటల్లోనే అకౌంటెంట్గా ఉండగలవా? నీకు ఇష్టమైతేనే చెప్పు, నేను నీకు యజమానిని కాదు, నువ్వు నా స్నేహితుడివి. చాలా థ్యాంక్స్ రా శివరాం. ఇంట్లో అమ్మా నాన్నల్ని వదిలి అంత దూరం వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ తప్పదు అని మళ్ళీ ఉద్యోగం చూసుకోవాలి అనుకున్నా. నువ్వు జాబ్ ఇస్తా అంటే అంతకన్నా అదృష్టం ఇంకోటి ఏముంటుంది చెప్పు. కానీ నీకు ముందు అంత జీతం నేను ఇవ్వలేను, ఒక 40,000 రూపాయల వరకు నీకు ఇవ్వగలను. అలాగే శివరాం, నాకిష్టమే నీ దగ్గర ఉద్యోగం చేయడం. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. కొన్ని రోజులకి శ్రీహరికి పూర్తిగా ఆరోగ్యం కుదుటపడి అలా శ్రీహరి హోటల్లో అకౌంటెంట్గా జాయిన్ అవుతాడు. అదే ఊర్లో తన తల్లిదండ్రుల్ని చూసుకుంటూ శివరాం దగ్గర 40,000 జీతానికి ఉద్యోగం చేసుకుంటాడు. ఆ హోటల్కి వచ్చే ప్రతి ఒక్కరూ శివరాం మంచితనం గురించి చెప్పడంతో ఎంతగానో సంతోషపడతాడు. కొన్ని రోజులకి శ్రీను వచ్చి, శ్రీహరి, నువ్వు శివరాం దగ్గర చేస్తున్నావేంటి? ఏదో సాఫ్ట్వేర్ జాబ్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు అనుకున్నాను. చివరికి ఉద్యోగం వదిలి వచ్చేసావా చేయలేక? నీకేం తెలిసిన శ్రీను అలా మాట్లాడుతున్నావు? మన శ్రీహరి చాలా టాలెంటెడ్ పర్సన్, కానీ తన ఆరోగ్యం బాగోకపోయినా సెలవు ఇవ్వట్లేదు. వాళ్ళ పేరెంట్స్కి ఒక్కగానొక్క కొడుకు, వీడి కాకపోతే ఇంకెవరుండేది? వీడి టాలెంట్కి ఇలాంటి జాబులు ఎన్నైనా తెచ్చుకోగలడు, కానీ వాళ్ళ పేరెంట్స్ కోసం ఆగిపోయాడు. సారీ శ్రీహరి, నీ గురించి తప్పుగా మాట్లాడి ఉంటే సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసావని అలా అన్నాను, తప్పుగా అనుకోవద్దు. శ్రీహరి తన మనసులో ఇలా అనుకుంటాడు. శివరాంకి నేనంటే ఎంత ఇష్టం. నిజంగా తన లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం. తాను చదువుకోకపోయినా తన తెలివితేటల మీద ఇంత పెద్ద హోటల్ పెట్టాడు. తన లైఫ్లో ఎంతో సక్సెస్ అయ్యాడు. తన పేరెంట్స్ని ఎంతో చక్కగా చూసుకుంటున్నాడు. అంతగా చదువుకోకపోయినా శివరాం తన తెలివితేటలతో ఎంతగానో సక్సెస్ అవుతాడు. ఎన్నో డబ్బులు సంపాదిస్తూ అవసరమైన వాళ్లకి సాయం కూడా చేస్తుంటాడు. ఇవన్నీ చూసి తన తల్లి ఎంతో ఆనందపడుతుంది. అలా శివరాం దగ్గర శ్రీహరి సంతోషంగా జాబ్ చేసుకుంటూ వాళ్ల తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటాడు. అలా కొన్ని రోజుల తర్వాత, శ్రీహరి, నీకు మా చెల్లి తెలుసు కదా, తన మీద నీ ఒపీనియన్ ఏంటి? చాలా మంచి అమ్మాయిరా మీ చెల్లి. ఈ సంవత్సరం చెల్లికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. నువ్వు ఎప్పటి నుంచో నాకు తెలుసు, చాలా మంచివాడివి. నీకు ఇష్టం ఉంటే నా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నాకు ఇష్టమే శివరాం. శ్యామల ఇద్దరు ఓకే అనటంతో శ్రీహరి వాళ్ల పేరెంట్స్కి, శివరాం వాళ్ల పేరెంట్స్కి పెళ్లి గురించి చెప్పి పెద్దల సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేస్తారు. కొన్ని రోజులకి శివరాం తన హోటల్ పక్కనే భూమి కొని కింద హోటల్, పైన ఇల్లు కట్టుకుంటాడు. హోటల్కి కొంచెం దూరంలో శ్రీహరి కూడా ఇల్లు కట్టుకుంటాడు. అలా స్నేహితులు కాస్త బంధువులై చాలా హ్యాపీగా ఉంటారు. అసలు చదువు అనేది జ్ఞానం కోసం, కానీ ఇవాళ చదువు వ్యాపారం కోసం అన్నట్టుగా అయింది. చదువు వ్యాపారం అయిపోయింది ఈ రోజుల్లో. దానికి విద్యార్థి కస్టమర్ అయ్యాడు. మార్కులు రాగానే ఉద్యోగం వస్తే నిరుద్యోగం అనే పదమే ఉండేది కాదు. చదివితే జీవితం సెటిల్ అవుతుంది అనే రోజులే పోయాయి. ఇప్పుడు స్కిల్స్ లేకపోతే జీరో అవుతారు. ఉద్యోగం వచ్చింది అంటే అదే చివరి గమ్యం కాదు, అక్కడే మొదటి పరీక్ష మొదలైందని అర్థం. చదువు జీవితం మారుస్తుంది అనుకుంటాం, కానీ ఈ రోజుల్లో స్కూల్ ఫీజు, కాలేజీ ఫీజులే జీవితాల్ని ముంచేస్తున్నాయి. రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళంతా అజ్ఞానులు కాదు, వాళ్లకు ఎలాంటి స్కిల్స్ నేర్పని వ్యవస్థే అజ్ఞానంలో ఉంది. క్వశ్చన్ పేపర్ ముందుగా తెలిసిన వాళ్లే టాపర్స్, స్కిల్స్ ఉన్న వాళ్లే సర్వైవర్స్. మార్కులు చూపిస్తాయి నువ్వెంత చదివావో, నైపుణ్యం చూపిస్తుంది అసలు నువ్వెవరో. చదువు వెలుగంటారు, కానీ ఆ వెలుగు మసకబారిపోతుంది ఈ రోజు చదువుల వ్యాపారుల చేతుల్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా హైప్ చేయండి. మరిన్ని మంచి కథలతో ప్రతివారం మేము ముందుకు వస్తాం.